ఇప్పుడు రష్యా భారతదేశం ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే ఒక క్రేజీ డీల్ జరగబోతుండే సార్ రాకెట్స్ విషయంలో. అమెరికా వచ్చి ఆపుతుంది. వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కువ అమెరికాతో ఉన్నాయి, కమ్యూనిస్ట్ కంట్రీస్ ఎక్కువ రష్యాతో ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రపంచంలో మూడో శక్తిగా ఏ దేశం కూడా ఎదగడానికి ఇష్టపడరు. ఇప్పుడు రష్యా భారతదేశం ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే ఒక క్రేజీ డీల్ జరగబోతుండే సార్ రాకెట్స్ విషయంలో రష్యాకి ఇండియాకి మధ్యలో. ఆ డీల్ గనక జరుగుంటే రాకెట్స్ ఎప్పుడైతే ఇంత పవర్ఫుల్ మనం ఉన్నామో 1990sలోనే మనం అంత పవర్ఫుల్ రాకెట్స్ని క్రయోజెనిక్ ఇంజన్ త్రూ తయారు చేసి కమర్షియల్ శాటిలైట్స్ ద్వారా పంపించగలం. ఇప్పుడు అది చేస్తే, అప్పట్లో అది చేసుంటే భారతదేశం చాలా పవర్ఫుల్ అయ్యేది. అది అమెరికాకు నచ్చేది కాదు. అందుకు అమెరికా స్టోరీ ఏంటంటే, ఆల్రెడీ మూవీ కూడా వచ్చింది అనుకోండి, బట్ అనేది ఏంటంటే అమెరికా వచ్చి ఆ డీల్ని ఆపిచ్చి నంబి నారాయణన్ గారు ఎవరైతే ఆ క్రయోజెనిక్ ఇంజిన్ హెడ్ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి లోపలేయించి ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆపించే స్టేజ్కి వచ్చింది. ప్రతిసారి ఎందుకు అవుతుంటారు సార్ ఇట్లా? భారతదేశం ఎదగాలి అని అనుకుంటున్న టైంలో, పర్టికులర్గా ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే, ఇది ఎదుగుతున్న టైంలో అమెరికా వచ్చి ఆపుతుంది. ఈ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సార్, ప్రపంచంలో ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక కోల్డ్ వార్ అనేది జరిగింది. కోల్డ్ వార్ అంటే డైరెక్ట్గా బాంబులు, యుద్ధాలు, మిసైల్స్ కాదు. రెండు ప్రపంచం అనేది రెండింటిగా విడిపోయింది. ఒకటి అమెరికా, రెండోది యుఎస్ఎస్ఆర్. ఈ రెండు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదిగాయి. ప్రతి దేశం అయితే అమెరికాతో అయినా ఉండాలి, లేదంటే రష్యాతోనైనా ఉండాలి. డెమోక్రటిక్ కంట్రీస్ ఎక్కువ మటుకు వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కువ అమెరికాతో ఉన్నాయి, కమ్యూనిస్ట్ కంట్రీస్ ఎక్కువ రష్యాతో ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రపంచంలో మూడో శక్తిగా ఏ దేశం కూడా ఎదగడానికి ఇష్టపడరు. ప్రపంచంలో పవర్ టెక్నాలజీ ఉన్న ఏ దేశం కూడా ఆ టెక్నాలజీని ఇంకొకరికి ఇవ్వడానికి కానీ, ఇంకొక కంట్రీ ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి కానీ ఇష్టపడదు. ఎందుకంటే నా పక్కన ఇంకోటి బాగుపడితే అది నాకే జరుగుతుందో అనే దీంట్లో ఉంటుంది. మీకు ఈ విషయంలో హోమీ బాబా కానీ, నంబి నారాయణ కానీ క్రయోజెనిక్ ఇంజిన్లో కానీ, రీసెంట్ GPS ఇందాక మనం మాట్లాడిన ఇష్యూల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఉన్న కామన్ ఒకటే ఏంటి అంటే, ఈ అమెరికా రష్యాలు, అమెరికా పర్టికులర్గా ఎప్పుడూ కూడా ఇంకొక కంట్రీ డెవలప్ అవడానికి అవకాశాన్ని అనేది ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళని దాటిపోతారేమో అన్నది. పర్టికులర్గా మీరు చెప్పిన క్రయోజన్ ఇంజిన్ని ఆ రోజు రష్యా ఇండియాకి ఆ టెక్నాలజీని ఇవ్వడానికి, జాయింట్గా చేయడానికి ముందుకొచ్చే టైంలో అమెరికన్స్ చెప్పిన సాక్ ఏంటంటే, ఇదే టెక్నాలజీని మీరు యుద్ధంలో వాడచ్చు, యుద్ధంలో క్షిపణులు తయారు చేయడానికి మీరు అదే చెప్తారు వాళ్ళు. కాబట్టి దానికి మేము ఇది చెయ్యట్లేదు. బికాస్ వాళ్ళు ఏంటంటే వరల్డ్ పోలీస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అమెరికా ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు రీసెంట్గా కూడా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఇండియా గురించి ఏదో మాట్లాడుతూ, వీ నెవర్ అలౌ ఎనీ అదర్ చైనా ఇన్ ది వరల్డ్. అంటే మేము వదలబట్టి చైనా ఈరోజు ఎదిగి మాతో ఈక్వల్ అన్న స్టేజ్కి వచ్చింది. వరల్డ్ ఎప్పుడు యూనిపోలార్లో ఉండడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రతి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాట్లాడతారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఆల్రెడీ మేము ఊరుకోవడం వల్ల చైనా ఈ రకంగా జరిగింది, మేము ఇంకెవరిని కూడా ఎదగనివ్వము. కాకపోతే ఎవరు కూడా ప్రపంచంలో ఎదిగే వాళ్ళని ఆపలేరు. కాకపోతే టైం పడుతుంది. మీరు అన్నట్టు క్రయోజన్ ఇంజిన్ అవన్నీ కూడా ఇంకొక 15 ఏళ్ళ ముందు వచ్చి ఉండేది భారతదేశానికి, కానీ లేటుగా వచ్చింది అది. కాకపోతే ఇవాళ మనం ఇప్పుడు యూనిపోలార్, ఇప్పుడు కోల్డ్ వార్ అమెరికా రష్యాల నుంచి ఇవాళ ప్రపంచంలో పవర్ అనేది డివైడ్ అయింది. అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి. ఎప్పుడైతే పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఒక యూనిటీ అనేది జరగడం కష్టం. ఇప్పుడు ప్రతి మన డెవలప్మెంట్లో వాళ్ళు అడ్డుకున్నారు ఇప్పుడు. కాకపోతే ఇవాళ మన ఇస్రో నాసాకి ఈక్వల్గా పోటీలో ఉన్నది. మనం ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల తాలూకా రాకెట్స్ ఇండియా నుంచి లాంచ్ అవుతున్నారు. మనం ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా మన ఇండియాలో ఇది అవుతుంది. ఇవాళ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ కూడా రాకెట్ లాంచ్ చేసే స్టేజ్కి మనం వచ్చాం. ఇదంతా కూడా ఆ రోజు హోమీ బాబా గారి విజన్.
ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలోనే ఆయన ఏ విధంగా ఆలోచించారంటే ప్రపంచంలో ఎదగాలి అంటే మిలిటరీ పవర్ ఒక్కటే కాదు, ఫ్యూచర్ వరల్డ్ పవర్, ఎకనామిక్ పవర్, సైంటిఫిక్ పవర్, టెక్నాలజికల్ పవర్ ఇది అనేది ఉండాలి. ఆ విధంగా ఆయన ఆలోచించి ఆ రోజు అణు కార్యక్రమం వైపు బాబా అటామిక్ ఎనర్జీ అవనియండి, రాంబే అవనండి, వీటన్నిటి మీద ఆయన ఇచ్చేసి ఒక అణు పరిశోధన అనే దాన్ని ఆయన ఇచ్చేశారు. మనం 1991 మన తర్వాత పోఖ్రాన్లో కానీ 71లో కానీ ఆయన ఇచ్చేశారు. అయితే ఇంత గ్రేట్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ బాబా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించారు. అదే సార్ 18 months 12 monthsలోనే న్యూక్లియర్ పవర్ లాగా అవ్వబోతుంది అని ఎప్పుడైతే ప్రకటించినారో అప్పుడే ఫ్లైట్లో చనిపోతారు. అది దాని మీద కూడా చాలా ఉన్నాయి. సిఐఏ చేసింది అని, అమెరికా గూఢచారి సంస్థ ఆయన్ని ఇచ్చేసిందని, లేకపోతే ఇంకొక పవర్గా ఇది, అందులో కూడా నిజం ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళు ఎదగడాన్ని సహించదు. ఎందుకంటే అది ఒక పొలిటికల్ స్టేట్ కన్నా ఒక బిజినెస్ స్టేట్. ఇప్పుడు అమెరికాని కూడా నియంత్రించేది ఎవరు? అక్కడ ఇండస్ట్రియలిస్టులు, అక్కడ ఆర్మీ, అక్కడ కొన్ని గ్రూప్స్. ఇదంతా కూడా అమెరికన్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఇన్ దట్. వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు కూడా డెవలప్ అవడానికి ఇది. కాకపోతే హౌ లాంగ్? అదేంటంటే కోల్డ్ వార్లో వాళ్ళిద్దరే సూపర్ పవర్స్గా ఉండేటప్పుడు ఎప్పుడైతే రష్యా డివైడ్ అయిపోయి యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయి చిన్న చిన్న కంట్రీస్గా అయిపోయిందో వాళ్ళు అనుకున్నారు మేమే కింగ్స్ అని అనుకున్నారు, మేమే ఇంకా సింగిల్ మోనోపోల్ అని. కాకపోతే ఈ మధ్యలో చైనా బాగా డెవలప్ అవ్వడం, ఇండియా కూడా ఒక స్టేజ్కి రావడం, వీటన్నిటితోటి దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే అది క్రియేట్ చేసిన బజ్ కోసం లేజీ మసిల్ బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.